హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎల్వి ఎడ్యుకేషనల్. రోజు ఫాదర్స్ డే. ఈ ఫాదర్స్ డే సందర్భంగా కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా ప్రతిరోజు ఫాదర్స్ డే, ప్రతిరోజు మదర్స్ డే అండ్ ప్రతిరోజు టీచర్స్ డే. ఎందుకంటే వీళ్ళు లేకుండా మన జీవితమే లేదు. అందుకు ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడాను ఈరోజు సంబంధించినంత వరకు కూడా ఫాదర్స్ డే కోసం నేను కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. నాన్నంటే నమ్మకం, నాన్నంటే భరోసా, నాన్నంటే ధైర్యం, నాన్నంటే బాధ్యత. అంతటి గొప్పతనం ఉన్న నాన్న గురించి మనం మాట్లాడుకునే మాటలు మాత్రం చాలా చాలా తక్కువ. తల్లి ప్రేమను అందరూ గొప్పగా కొనియాడతారు, కానీ నాన్న ప్రేమ గురించి చెప్పడానికి, ఆయనతో అనుబంధాన్ని వ్యక్తపరచడానికి ఎందుకో తడబడతాం. అది భయమో ప్రేమో తెలియని స్థితి. నాన్న ప్రేమ మాటల్లో కాదు, మౌనంలో వ్యక్తమవుతుంది. నవమాసాలు మోసి కన్న తల్లి రుణం తీర్చుకోలేనిది. అలాగే జీవితాంతం మన కోసమే తన కలల్ని త్యజించి మన కలల కోసం పోరాడే నాన్న కూడా అంతే గొప్పవాడు. అందుకే ప్రతి సంవత్సరం జూన్ 3వ ఆదివారం ఒక స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా, మన జీవితంలో నిలిచే అద్భుతమైన వ్యక్తికి గుర్తుగా అమ్మ నిన్ను ఈ లోకానికి పరిచయం చేస్తుంది, నాన్న ఈ లోకానికి నీకు పరిచయం చేస్తాడు. తల్లి ప్రేమను గుండెతో చూస్తాం, కానీ నాన్న ప్రేమను మనసుతో అనుభవిస్తాం. నాన్న కోపంలో చులకన కాదు, బాధ్యత ఉంటుంది. ఆయన మౌనంలో నిర్లక్ష్యం కాదు, అపారమైన ప్రేమ దాగి ఉంటుంది. తన కలల్ని పక్కన పెట్టి మన కలల కోసం నిత్యం శ్రమించేవాడు నాన్న. అనారోగ్యంతో ఉన్నా పని చేయడం ఆపడు, బాధలో ఉన్నా బాధ్యతను మరవడు. పనికి సెలవు లేదు, ప్రేమకు అంతు లేదు. పిల్లల భవిష్యత్తు కోసం రోజూ పోరాడుతూనే ఉంటాడు. పిల్లల ఎదుగుదలే అతని గమ్యం, వారే అతని ఆశలు, వారే అతని ఆయుష్. తన విజయాల కన్నా పిల్లల విజయాలకే ఎక్కువ ఆనందించేవాడు నాన్న. ఇని మౌనం, గుర్తింపు లేకపోయినా, పురస్కారాలు రాకపోయినా నీ జీవితాన్ని నిర్మించిన శిల్పి ఆయనే. వేరులా కనిపించకుండా చెట్టు నిలబడలే చేసే శక్తిలా ఉంటాడు నాన్న. నాన్న ఉన్నప్పుడు విలువ తెలియదు, కానీ ఆయన లేకపోవడం మాత్రం మనం తట్టుకోలేం. నాన్న వెనక పడలేదు, మనమే ముందుకెళ్ళి ఆయనను వెనకపడేలా చేశాం. ఆయన తన త్యాగాల గురించి చెప్పడు, తన ప్రేమను బయటికి చూపడు, కానీ ప్రతిరోజు మన కలల కోసం కష్టపడతాడు. నిజమైన హీరో నాన్న. ఆయన మాటల్లో ప్రేమ ఉంటుంది, ఆయన కోపంలో బాధ్యత ఉంటుంది, ఆయన మౌనంలో త్యాగం ఉంటుంది, ఆయన ప్రతి ఆలోచన మన భవిష్యత్తు ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ మానవతకు ప్రతిబింబం. వారు చిన్నతనం నుంచి పిల్లలను అల్లారుముద్దుగా పెంచి వారి కలల కోసం అన్ని రకాల త్యాగాలు చేస్తారు. వారు కలలకనేది తమ కోసం కాదు, పిల్లల భవిష్యత్తు కోసం. తమ జీవితాన్ని అర్పించిన తల్లిదండ్రులకు మనం జీవితాంతం ప్రేమతో, గౌరవంతో తోడుగా ఉండడం మన బాధ్యత మాత్రమే కాదు, అది వారి రుణం తీర్చుకోవడం కూడా. వారి నిర్లక్ష్యం చేయడం కేవలం నైతిక లోపమే కాదు, అది మనిషితనానికే మాయని మచ్చ. నాన్నంటే గుర్తు చేసుకునే జ్ఞాపకం కాదు, ఎల్లప్పుడూ గుర్తుండే గమ్యం. ఆ గమ్యాన్ని చేర్చే మార్గం. హ్యాపీ ఫాదర్స్ డే. ఎవరికైనా నీకు నిశ్చనటువంటి హీరో ఎవరు అని అంటే రకరకాలైనటువంటి ఫిల్మ్ హీరోస్ పేర్లు చెప్తారు, కానీ ఎప్పుడైనా నీ హీరో ఎవరంటే చెప్పు మీ నాన్న పేరు. నీకు నచ్చిన హీరోయిన్ ఎవరంటే చెప్పు మీ అమ్మ పేరు. వాళ్ళే కదా మనకు రియల్ హీరోస్. ఎప్పుడు మనల్ని కనిపెట్టుకుంటూ, మన చేయి పట్టుకుంటూ, తడబడకుండా పడిపోకుండా పట్టుకొని మనల్ని ముందుకు నడిపించేటటువంటి తల్లిదండ్రులకి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి, రుణపడే ఉంటాము. వాళ్ళ రుణాన్ని ఏం చేసినా సరే మనం తీర్చుకోలేం. అలాంటి మన తల్లిదండ్రులను ఎప్పుడు మన కళ్ళల్లో పెట్టుకొని చూసుకునేటటువంటి బాధ్యత మన అందరిది. మనకి వాళ్ళు చిన్నప్పుడు ఎలా చూసుకున్నారో మనం పెద్ద అయిన తర్వాత వాళ్ళని అంత చిన్నపిల్లలుగా చూసుకోవాలి. ఇది కనీసమైనటువంటి ధర్మం, కనీసమైన బాధ్యత. అందరూ మర్చిపోకుండా ఖచ్చితంగా చేస్తారు కదా. హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ద గ్రేటెస్ట్ fathers. Salute the legends. Thank you very much.